హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు అయితే అమ్మాస్ కిచెన్లో ఒక హెల్తీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాం. డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఏంటి డ్రై ఫ్రూట్ లడ్డు ఇలా ఉంది అనుకుంటున్నారా? మేమైతే పౌడర్ చేస్తాం, అందుకే అంత కలర్ఫుల్గా కనిపించట్లేదు. బట్ ఇది మాత్రం మ్యాక్సిమం ఎవరైతే హెయిర్ ఫాల్ ఉందో వాళ్ళు కన్ఫామ్గా ట్రై చేయండి. ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే మీకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాదం, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అయితే మస్ట్ ఉండాలి. అండ్ సెసమీ సీడ్స్. నాకైతే ఇవన్నీ కలిపి ఒక బాటిల్లో వచ్చాయి కాబట్టి అమౌంట్ అనేది తగ్గింది. మీరు కూడా అలాంటి బాటిల్స్ ఏమైనా ఉంటే అలాంటిది కొనుక్కోండి. ఒక్కొక్కటి విడివిడిగా కొనుక్కుంటే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఆ బాటిల్ ఆల్మోస్ట్ ఒక 1.5 month లా వస్తుంది ఆ బాటిల్. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని అన్నీ తీసుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం బటర్ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని లైట్గా, మరి అంత రోస్ట్ అవసరం లేదు, కొంచెం లైట్గా అనేది రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీకు దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అని వేసుకోండి, పర్లేదు. నెక్స్ట్ ఇంకా డేట్స్ కూడా కావాలి. మీరు ఎంత అమౌంట్ అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారో అంతకంటే కొంచెం డబల్ అమౌంట్ డేట్స్ తీసుకోండి. అప్పుడైతే మీకు లడ్డు ఈజీగా వచ్చేస్తుంది. ఈ రెసిపీ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ బాగా ఉన్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్ బాక్స్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అదైతే ఇంట్లో ఉండేది. నేను నార్మల్గా ఒక 2-3 ఒక 1 week తిన్నాను. తిన్న తర్వాత నాకు హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గింది. అప్పుడు మనం ఎందుకు ప్రిపేర్ చేసుకోకూడదు, ఇలా లడ్డూలాగా డ్రై ఫ్రూట్ లడ్డూలా మనం ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి నేనైతే ఇలా చేసుకున్నాను. ఈ లడ్డు అయితే నేను కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నా హెయిర్ ఫాల్ బాగానే ఉంది. అంత హెయిర్ ఫాల్ అయితే అవ్వట్లేదు. అప్పుడు స్టార్టింగ్లో నాకు డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది బాగుండేది. నేను చాలా వీడియోస్ చూశాను, చాలా యూజ్ చేశాను, బట్ అంత రిజల్ట్ అనేది లేదు నాకు. బట్ ఈ లడ్డుతో అయితే నాకు కొంచెం రిజల్ట్ అనేది వచ్చింది. అందుకనేసి మీకు కూడా టైం తీసుకొని ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసిన తర్వాత ఈ డేట్స్ ఉన్నాయి కదా, అందులో ఉన్న సీడ్స్ని తీసుకోవాలి. అన్ని డేట్స్ని అలాగా లైట్గా పీల్ చేసి లోపల ఉన్న సీడ్స్ అనేవి తీసుకోవాలి. మనం ఎప్పుడు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కంటే ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే మీకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే పౌడర్ ఎక్కువైపోయి పేస్ట్ అనేది తక్కువ అయిపోద్ది అనమాట. మీరు ఫస్ట్ టైం అయితే చేసుకున్నట్లయితే కొంచెం చూసి కరెక్ట్గా మెజర్స్ ఫాలో అయ్యి చేయండి. అండ్ ఆ పీల్ తీసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని వేరేగా మిక్సీలో పౌడర్ పట్టించేయాలి. అండ్ ఈ డేట్స్ని కూడా మిక్సీలో కొంచెం పేస్ట్ చేసేయాలన్నమాట. అండ్ అవి రెండు మిక్స్ చేసి లడ్డూస్లో చేసుకోవడమే. ఇదేమంత లాంగ్ ప్రాసెస్ కాదు, ఈజీగానే చేసుకోవచ్చు. నాకైతే డ్రై ఫ్రూట్స్ అలా వాటంతట్లో అవి తినడం నాకు అంతగా నచ్చదు. అండ్ కొంచెం అయితే వాటిని లైట్గా క్రష్ చేసి ఈ ఖర్జూరంని కూడా లైట్గా క్రష్ చేసి లడ్డూస్లో చేస్తారు. నాకు అలా కూడా అంత తినడం నచ్చదు. అందుకనేసి నేను డ్రై ఫ్రూట్స్ అయితే పౌడర్ చేసుకుంటున్నాను. ఎవరికైతే అలా డ్రై ఫ్రూట్స్ అలా తినడం నచ్చదో వాళ్ళందరికీ ఇలా పౌడర్ చేసుకొని ఈ లడ్డు అయితే బాగా నచ్చుతుంది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అంతగా తెలీదు. డేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా తినవచ్చు. అండ్ ఆల్సో షుగర్ తినాలని క్రేవింగ్స్ కూడా ఎవరికి ఎక్కువ అయితే ఉంటే వాళ్ళకి కొంచెం కంట్రోల్ అవుతుంది లడ్డు తినడం వల్ల. అండ్ ఆల్సో పౌడర్ కూడా మనము కొంచెం సైడ్కి ఉంచుకొని పాల్లో కూడా వేసుకొని తాగొచ్చు. చిన్నపిల్లలకి ఎవరికైతే అంత మజిల్ బోన్ స్ట్రెంత్ లేదో వాళ్ళకి పాల్లో కలిపేసి ఇవ్వండి, బాగా యూజ్ అవుతుంది. ఇది మీరు మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయింది. నేను ఇప్పటికీ కన్సిస్టెన్సీగా యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అయితే బాగా అయ్యింది. మీరు కూడా కన్ఫామ్గా హెయిర్ ఫాల్తో ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నారో మీరు కన్ఫామ్గా యూజ్ చేయండి. 100% చెప్తాను నేను. దీనివల్ల మీకు హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఆ సీడ్స్ ఆ కంటెంట్ వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇలా పౌడర్ చేసుకొని చేయడం వల్ల
నాకైతే కొంచెం లడ్డు నార్మల్గా మనం క్రష్ చేసామనుకో ఆ లడ్డు క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది. ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల మీకు ఆ పౌడర్ క్వాంటిటీ వల్ల లడ్డూస్ కూడా కొన్ని ఎక్కువే వస్తాయి. మనం ఎలాగైతే డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసాం కాబట్టి ఈజీగా లడ్డు అనేది వచ్చేస్తుంది. మీరు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే ఆల్మోస్ట్ 10 to 15 లడ్డూస్ వరకు అయితే అయినట్టున్నాయి. ఇది మనం ఈజీగా ఒక 15-20 డేస్ అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, ఏం పాడవ్వవు. ఇంకా చిన్నపిల్లలకు కూడా ఇవ్వండి. ఇది బాగా స్ట్రెంగ్త్, మన బాడీకి మంచి ఎనర్జీ ఉంటుంది అండ్ ఆల్సో హెయిర్కి కూడా చాలా మంచిది. నాకు 10 to 15 లడ్డూస్ అయితే అయినట్టున్నాయి. వీడియోలో అదే కౌంట్ చేస్తున్నాను ఎన్ని లడ్డూస్ అయ్యాయని చెప్పేసి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ అయితే ఎవరెవరికి ఈ హెయిర్ ఫాల్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళందరికీ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్మస్ కిచెన్. ఇలాంటి చాలా హెల్తీ టిప్స్ తోటి, వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్.